మటన్ కర్రీ ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఎంతో కమ్మగా ఉండే ఈ మటన్ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ చూపించిన దినుసులన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నాన్ వెజ్ కూరల్లోకి అప్పటికప్పుడు చేసుకున్న మసాలా వేసుకుంటే కూర రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు కుక్కర్లో 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని పూర్తిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న 1/2 కేజీ మటన్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మటన్లోంచి ఊరిన నీళ్లు ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం వేసుకొని పదార్థాలన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు నీళ్లు వేసుకొని 8 విజిల్స్ పైన మటన్ని 90% ఉడికించుకోవాలి. కుక్కర్లోంచి ఆవిరి మొత్తం పోయాక ఉప్పు, పచ్చి మసాలా వేసుకొని కూరని బాగా దగ్గరికి ఎగరబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలకి కూర దగ్గరికి ఎగిరి నూనె పైకి తేలుతుందండి. అంతేనండి, మటన్ కర్రీ తయారు.